పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు ఇష్యూ చిలికి గాలివాల్లాగా అవుతుందా అంటే అవునని చెప్పాలి. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇంకా దానికి మరింత ఆజ్యం వచ్చినట్టే. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటున్నా అంటే ఆ ప్రెస్ మీట్కు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కానీ మీరు ఆ ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడారు. అసలు ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడతారా? అసలు ఆ బూతులేంటి, ఆ విమర్శ ఏంటి? యాదగిరి గారు మాట్లాడుతున్నారు, అసలు అరే ఒరే అంటే జర్నలిస్ట్ అంటే ఏదన్నా మాట్లాడవచ్చా? అంటే ఇదేనా జర్నలిజం? తెలంగాణ జర్నలిజం అని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టిన లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? స్ట్రైట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక తెలంగాణని, హైదరాబాద్, నేను ఉండేది హైదరాబాదే, వరంగల్లో పుట్టి వరంగల్ పెట్టిన పక్కా తెలంగాణ, పక్కా పల్లెటూరు, పచ్చి బుద్ధులు కూడా వచ్చు. కానీ నీ ఛానల్, నా ఛానల్, కావేస్ మీడియా ఛానల్ పెట్టి 6.5 years అయింది. మేము విమర్శిస్తాం కానీ ఏనాడు బూతులు మాట్లాడలేదు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఫస్ట్ ఒక హీరో, ఒక పెద్ద హీరో, పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం. మనం విమర్శించాలి, కానీ ఏ విధంగా విమర్శించాలి? అరే ఒరే తొరే ఇదా? ఇంకొక పర్సన్ మాట్లాడతారు, లేడీస్ కూడా మాట్లాడుతున్నారు. అంటే జర్నలిజం అంటే బూతులు తిట్టడమా? నేను తెలంగాణ ఉన్నే, నాకు డిజిటల్ మీడియా ఉంది అంటే మేము బూతులు తిడుతున్నామా? అంటే మీరు ఏ విధంగా మేము ఫాలో కావాలి? మీరు జర్నలిస్టులు అని చెప్పుకుంటుండ్రు, మీరు మాట్లాడే భాష వింటుంటే ఆజ్ ఒక తెలంగాణలాగా నాకే విరక్తి పుడుతుంది. ఇంత దారుణంగా నా మాట్లాడే భాష ఇదేనా జర్నలిజం అంటే? జర్నలిస్ట్ ఒక ఐడి కార్డు ఉంటే ఏదైనా మాట్లాడవచ్చా? మరి జర్నలిజం చేసి ఐడి కార్డు ఉంటేనే మాట్లాడితే ఒక డిప్యూటీ సీఎం, పార్టీ ప్రెసిడెంట్ ఎంతవరకు మాట్లాడవచ్చు? అసలు ఈ ఇష్యూలో తప్పేవరిది? నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను, పర్సనల్గా మాట్లాడాను, 45 minutes మాట్లాడాను. బట్ నేను అది అంతా వినిపించలేను, కొంచెం మాత్రం మీతోని వినిపిస్తాను. అసలు చేసినా లేదా? అదే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి తిట్టడం అనేది చాలా దారుణం. ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేది ఏంటంటే, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను లేను, బట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏంటంటే నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు లేదు నేను దానికి సపోర్ట్ చేయట్లేదని చెప్పాడు. ఓకే, గుడ్, మీరు సపోర్ట్ చేయట్లేదు. కానీ ప్రెస్ మీట్ జరిగింది ఎవరి కోసం జరిగింది? మీకోసం జరిగింది. మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తా అని చెప్పిండ్రు? మీరే అంటారు అరెస్ట్ చేయండి, నాకు 1 million నాకు వచ్చేస్తారు, ఫాలోవర్స్ వచ్చేస్తారు. నేను ఈ విషయం కూడా డిస్కస్ చేశా. 45 minutes మాట్లాడా, రికార్డు ఉంది నా దగ్గర కాల్. నేను బయట పెట్టాలనుకోవట్లేదు. అందులో మంచి ఉంది, చెడు కూడా ఉంది, నేను అది బయట పెట్టాలనుకోవట్లేదు. కాకపోతే అందులో చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నేను కూడా అదే అడిగాను, సార్ మీరే కదా పవన్ కళ్యాణ్ కుల మతం కోసం మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కులాల మతాల కోసం మాట్లాడలేదు. ఈరోజు మార్నింగ్ జనసేన తెలంగాణలో క్లియర్గా వాళ్ళు వీడియోలు పెట్టారు, మీరు అలా చూడొచ్చు. జనసేన తెలంగాణ పేజ్లో వాళ్ళు వీడియోలు పెట్టారు. కులం కోసం నేను మాట్లాడలేదు అని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో, కులం కోసం మాట్లాడలేదు అనేది వీడియోలు పెట్టారు. నెక్స్ట్, నాకు నేను అతని మీద బతుకుతున్నానా? ఎస్, మీరే చెప్పారు. నాకు 2-3 రోజుల ఇష్యూ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, నాకు వ్యూవర్షిప్ పెరిగింది, నన్ను అరెస్ట్ చేస్తే నాకు 1 million followers వస్తారు, నాకు అరెస్ట్ చేయడం మంచిది. మీరు పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు. ఒక ప్రొఫెసర్గా మీరు మిమ్మల్ని విమర్శించొద్దు, ఎందుకంటే చదువుకున్నవారు, ఒక జర్నలిజం, ఒక అనలిస్టు, ఒక యూట్యూబర్, మీకు చాలా బిరుదులు ఉన్నాయి, చాలా పొజిషన్స్ ఉన్నాయి. నేను ఒక ఛానల్ డిజిటల్ హెడ్, ఒక యూట్యూబర్ని. మీరు అందులో మాట్లాడినప్పుడు మిమ్మల్ని కిరణ్ రాయల్ అనే పర్సన్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్, కళ్ళు కనిపిస్తలేవా అని అన్నందుకు మీరు నాతో ఎంత ఆర్గ్యూ చేశారు ఫోన్లో. అతను నన్ను కళ్ళు కనిపిస్తలేవా అని అంటాడా? నేను అంటున్నా, ఒక తెలంగాణ ఊనిగా అంటున్నా, ఒక డిజిటల్ మీడియా హెడ్గా అంటున్నా, ఒక యూట్యూబర్గా అంటున్నా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు కళ్ళు కనిపిస్తలేవా? అంతగానం మిమ్మల్ని తిడుతుంటే మీరు నాతో ఫోన్లో ఖండిస్తున్నారు తప్ప బయటికి వచ్చి ఒక్క వీడియోనే చేశారా మీరు? ఆ ప్రెస్ మీటింగ్కి నాకు సంబంధం లేదు, నేను ఖండిస్తున్నాను, ఒక్క వీడియో చేశారా మీరు? చేయలేదు. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ తిట్టియనీకే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, మరి ఎందుకు వెళ్ళారు ప్రెస్ మీట్కి? వాళ్ళతో మీకు సంబంధం లేనప్పుడు ప్రెస్ మీట్కి ఎందుకు వెళ్ళారు? ప్రెస్ మీట్కి వెళ్తే అక్కడ మాట్లాడిన మాటలేంటి? అక్కడ కూడా మళ్ళీ నేను 30 సంవత్సరాలే భయపడలేదు, 60 సంవత్సరాలు ఎందుకు భయపడతాను నేను? పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, వదిలేయండి, అయిపోయింది, ఇక వదిలేయండి, పెద్ద అతను వదిలేయండి అని క్లియర్గా చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తే నేను భయపడతానా అని అంటాం. మీరు క్లియర్ చెప్పాను, నా దగ్గరికి పోలీసులు రాలేదు, నన్ను ఇంకా అరెస్ట్ చేయలేదు, నాకేం నోటీస్ పంపించలేదు, మెసేజ్ కూడా రాలేదు, మేబీ అరెస్ట్ చేస్తారేమో కానీ తెలియదు అని చెప్పారు.
మీ చుట్టూ పోలీసులు. ఎందుకు పోలీసులు? 10 టీవీలో ఏదో షేర్ల ఇష్యూస్ గొడవలు అవుతున్నాయట, దానికోసం పోలీసులను పెట్టుకున్నారా? లేదంటే దీనికోసమే పోలీసులను పెట్టుకున్నారా? నాకు చెప్పిన వర్షన్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేస్తారు, అందుకే నాకు తెలంగాణ గవర్నమెంట్ నాకు సెక్యూరిటీని ఇచ్చింది. మీరు ఇంకొక విషయం అన్నారు, లేదు నేను మాట్లాడింది కరెక్టే, నేను తప్పు మాట్లాడలేదు. నేనేమన్నాను, సార్ మీరు ఆధారాలు బయట పెట్టండి కదా అంటే, ఆధారాలు బయట పెట్టొద్దు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నేను ఆధారాలు బయట పెట్టొద్దు. మరి ఆధారాలు బయట పెట్టలేను అని తెలిసినాక మీరు ఈ ఎలిగేషన్ ఎలా చేశారు? ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు? ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, ప్రూఫ్స్ బయట పెట్టమంటారు. మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు ప్రూఫ్స్ బయట పెట్టారు. మరి ఎలా నిరూపించుకుంటారు మీరు ఇప్పుడు? దీన్ని సాగదీయడం అనిపిస్తలేదా? నాలాంటోడు మాట్లాడినట్టు ఒక మీనింగ్ ఉంది. నా మాటలకు చాలా విలువ ఉండదు. నేనేం పెద్ద తోపుగాను కాదు, కానీ మీరు తోపు కదా, మీరు ప్రొఫెసర్ కదా, మీరు అనలిస్ట్ కదా, మీరు యూట్యూబర్ కదా. మరి మీ మాటలకు విలువ ఉంటుంది కదా. మరి విలువ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడాలి? నేను చేసిన వ్యాఖ్యల్ని నేను నిరూపించలేను, అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని మీకు తెలవాలి. యాజ్ ఏ ప్రొఫెసర్గా, యాజ్ ఏ అనలిస్ట్గా. మాలాంటి వాళ్ళు మేము చాలా మాట్లాడతాం. రేపు పొద్దున మాత్రం తప్పైందని వీడియో చేసి పెట్టేస్తాను నేను, నాకేం కాదు. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని నేను ఫాలో అవుతా, మిమ్మల్ని 100 మంది ఫాలో అవుతారు, 1000 మంది ఫాలో అవుతారు, లక్షల మంది ఫాలో అవుతారు మిమ్మల్ని. అలాంటప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. మీ వల్ల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎంత బ్యాడ్ నేమ్ అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? ప్రతిసారి నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను మాట్లాంటారా, నన్ను అట్లన్నారు ఇట్లన్నారు అంటున్నారు. కానీ మీరేదో సరదాగా మాట్లాడిన మాటల వల్ల పవన్ కళ్యాణ్కి ఎంత పార్టీ పరంగా తనకి ఎంత లాస్ అవుతుంది? మీ వ్యాఖ్యల్ని వైసీపీ సోషల్ మీడియాలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు, మీకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు, మీకు ఏ విధంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, వాళ్ళంతా వైసీపీ ఫాలోవర్స్. యాంటీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన యాంటీ వాళ్ళంతా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అంటే మీరు ఒక వర్గానికి చెంది ఉంటారా? మీరు అంటే మీకు ఒక వర్గం ఫాలోవర్స్ ఉంటే సరిపోతుందా యాజ్ అనలిస్ట్గా? అలాంటప్పుడు వైసీపీ కండువ కప్పుకుంటే సరిపోతుంది కదా. మీతో నేను చాలా మాట్లాడా, చాలా మిమ్మల్ని ఏంటంటే నేను విసిగించవద్దు, పెద్దవారు సరే ఏదో జరిగిపోయిందని. ప్రతిసారి కిరణ్ రాయల్ నన్ను కళ్ళు కనిపిస్తలేవు అన్న ఒక్క మాటికే మీరు అంతగానో ఫీల్ అవుతున్నారే. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎంత ఫీల్ కావాలి? ఏదో ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడుకొని మీరు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ మీద ఏదో బట్ట కాల్చి పడేసినట్టుగా పవన్ కళ్యాణ్కి ఎంత బ్యాడ్ నేమ్. నిన్న ప్రెస్ మీట్లో అవి మాటల. పవన్ కళ్యాణ్ వైఫ్ ఉన్నట, పవన్ కళ్యాణ్కి 5 పెళ్ళిళ్ళట. మరి ఇంకిద్దరు వైఫ్ని ఎవరు మీరు మీ ఈ తెలంగాణ వీళ్ళు జర్నలిస్ట్ సంఘం వాళ్ళు ఏమైనా పంపించిందా పవన్ కళ్యాణ్కి? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 3వ పెళ్ళి 3వ భార్య అన్న లజ్జమ్మ గారు ఉంటున్నారు ఇప్పుడు. మరి 5గురు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇంకిద్దరు మీరేమైనా సప్లై చేసిందా? ఇలా మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టింది మీకోసం ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వాళ్ళెందుకు? వాళ్ళకేం అవసరం ప్రెస్ మీట్ పెట్టనీకి? మీరు ప్రెస్ మీట్ పెట్టమన్నారా? తెలియదు. మీ సింపతి కోసం ప్రెస్ మీట్ పెడతాన్నారా? తెలియదు. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మీరు వెళ్ళిండ్రు, వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. ఆడ మళ్ళీ మైకు పట్టుకొని అరెస్ట్ చేస్తారా? చేయండి. ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే? మిమ్మల్ని ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే? బెయిల్ తెచ్చుకుంటారు, బెయిల్ మీద బయటకు వస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను నీ మీద వీడియో చేస్తాను, అరెస్ట్ చేస్తాను అంటే ఏం చేస్తావు? ఎవరో పార్టీ వాడిని పట్టుకుంటా బెయిల్ ఇప్పించాను అంటే బెయిల్ ఇప్పిస్తా, బయటకు వస్తా, అంతే కదా చేసేది. ఏముంటుంది ఇంకా? కానీ బయటకు వచ్చినాక నేను హీరోని అవుతా, రాత్రి నేను హీరోని అయిపోతా. మీరు కూడా హీరో అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు హీరోనే కదా, ఇంకా కానికి ఏముంది మీకు? పెద్దరికంగా మంచిగా మాట్లాడి పెద్దరికంగా ఉంటే అందరూ పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని గురువు అని పిలుస్తారు. ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి కథలు చేస్తే నాలాంటి కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఏదో ప్రొఫెసర్, మీరు చదువుకున్నవారు, మాలాంటి వాళ్ళకి సలహాలు ఇస్తారని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వడం. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఉంటాం, తప్పు ఒప్పు మాట్లాడుతుంటాం, సలహాలు ఇస్తారు మాకని చెప్పేసి. ఇప్పటికైనా తెలంగాణ జర్నలిస్టులు అనే ముసుగులో, వాళ్ళు జర్నలిస్టులే ఓకే, కానీ ఈ భాష కరెక్ట్ కాదు. యాజ్ ఏ తెలంగాణ వాడిగా నా నోరు తెస్తే పచ్చి బూతులు వస్తాయి. కానీ అది మన ప్రొఫెషన్ కాదు. మనం జర్నలిస్టులం, మనం అనలిస్టులం. అందులో చాలామంది ఛానల్ హెడ్లు కూడా ఉన్నారు. చెప్పేది ఏంటంటే విమర్శ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకో దేనికో సపోర్ట్ చేస్తుంటారు, ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శిస్తుంటారు. విమర్శ అనేది ఇవ్వాలి, తీసుకోవాలి. విమర్శించాలి, విమర్శ మనం తీసుకోవాలి కూడా. కానీ ఏది వస్తే అది నోటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏం పని? నువ్వు తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్తో నీకేం పని? నువ్వు ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ చూసుకో కదా.
అంటే పవన్ కళ్యాణ్, అంటే వాళ్ళ మీద చంద్రబాబు మీద వీడియోలు ఎందుకు చేస్తున్నారు? జర్నలిజానికి ప్రాంతీయ విభేదం ఉండదు. మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం. మనం పక్క దేశం కూడా మాట్లాడవచ్చు. ఏది విమర్శించేంత వరకు మనకు హక్కు ఉంటుంది. మనకు నచ్చినప్పుడు మనం విమర్శించే హక్కు మనకు ఉంటుంది. కానీ తెలంగాణ జర్నలిస్టులకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు రాసి చేతిలో పెట్టలేదు. నీకు అదే ఉంది, నాకు అదే ఉంది రాజ్యాంగం. మీకేం కొత్తగా ఇవ్వలేదు. మీకెంత నోరుందో మాకంత డబల్ నోరు ఉంటుంది. కాకపోతే అది కాదు, మన పద్ధతి కాదు. మీలాంటి జర్నలిస్టుల వల్ల మాలాంటి వాళ్ళు కూడా చెడ్డ పేరే. నేను ఛానల్ పెట్టుకున్నా, అవును 6.5 years అవుతున్నా ఛానల్. కాబేస్ మీద ఒకసారి కొట్టండి, 6.5 years. నా తర్వాత మీరు ఛానల్ మొన్న పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే మస్తు పేర్లు చెప్పవచ్చు, మళ్ళీ ఏడుస్తారు. మేము 6.5 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మొన్నగా 3 years 2 years పెట్టి మీరు కావచ్చు, మీరు జర్నలిజం ఉంది, మీకు వాక్ చాతుర్యం ఉంది, మాకన్నా ఫేమస్ వాళ్ళు కావచ్చు, నేను కాదంటలే. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ ప్రకారం ఉంటే ఎవరికే ప్రాబ్లం ఉండదు. ఆ లిమిట్ దాటితేనే అన్నిటికీ ప్రాబ్లం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరంటే మాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది. అలా చేయడం తప్పు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడము తిట్టించడము రెండు తప్పే. మీరు అందులో పాత్ర ఉన్నా లేకున్నా మీ ప్రమేయం మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క. దీనికోసం మీరు ఖండించలేదు, ఇది ఇంకా పెద్ద తప్పు. ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిట్టడాలు, బూతులు తిట్టడాలు, అరే ఒరే మీరట ఆకాశం అట, ఆయనట భూమి అట. నాకైతే ఇక్కడ కనిపించలేదు. మీరు ఆయనకన్నా ఇంకా రెండు, నేను పొట్టే అనుకో, మీరు కూడా పొట్టియే. పవన్ కళ్యాణ్ అయితే 5'10", మన ఆయన ముందు మనం నిలబడితే 5 feet ఎంత ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి. విలువ అనేది మనం ఇస్తే ఎదుటివారు నాగేశ్వరరావు గారు అంటే మీరు రవి గారు అంటారు, అరే అంటే మీరు ఒరే అంటారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక తెలంగాణ వాడిగా కూడా ఖండిస్తున్నాను. ఇది కాదు జర్నలిజం అంటే, ఇది కాదు. అసలు మీరు జర్నలిస్టులే కాదు. జర్నలిస్టులకి ఈ బూతులా మాట్లాడేది? జర్నలిజం ముసుగులో మీరు మాట్లాడేది ఎట్లుందంటే అదొక మాఫియా లాగా ఉంది. అక్కడ ఏదో ఊగిపోతున్నారు. ఏం చేసిండే పవన్ కళ్యాణ్ మీకు నాకు అర్థం కాదు. ఆయన ఏదో మాట్లాడాడు, వాళ్ళు కేసులు పెడతా అన్నారు, అరెస్ట్ చేస్తా అన్నారు, చేయలేదు. చేసినప్పుడు కదా ముచ్చట, చేయనప్పుడు ఎందుకు ముచ్చట? ఏమో ఊగిపోతున్నారు అక్కడంతా. ఏం ఊగిపోవడాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇది జర్నలిజం, ఇది వరస్ట్ జర్నలిజం. మిమ్మల్ని చూసి 10 మంది చెడిపోయే జర్నలిజం.